తెలంగాణ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంటు స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి గెలిస్తే ఈసారి సిట్టింగ్ ఎంపీని కాదని కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. చివరి నిమిషంలో జరిగిన ఈ పరిణామానికి కౌంటర్గా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణను తమ పార్టీలోకి చేర్చుకుని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణతో మా రిపోర్టర్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే చివరి నిమిషంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ప్రత్యేకత సంతరించుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం వైపు చూస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీలో లాంగ్ స్టాండింగ్గా ఉన్న నేత డీకే అరుణ గారు ఆమె సడన్గా బీజేపీ పార్టీలోకి రావడము, ఆ తర్వాత ఇక్కడ చకచక అన్ని చాలా తక్కువ కాలంలోకి రాజకీయ సమీకరణలు జరిగినట్టు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఇది ప్రీ ప్లాన్డా లేదంటే మీరు చివరి నిమిషంలో తీసుకున్న ఒక నిర్ణయమా? ఎలా జరిగింది ఈ పరిణామం అంతా? ఎలా జరిగింది? ఇది అనుకోని పరిణామం. నేను పార్లమెంట్కి పోటీ చేయాలనే ఆలోచననే నాకు లేకుండే. సో అనుకోకుండా ఈ పరిణామం సంభవించింది. సో ఢిల్లీ స్థాయి బీజేపీ నాయకులు నాతో మాట్లాడడం, నన్ను కన్విన్స్ చేయడం, మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలే కానీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులే కానీ ఆలోచింపజేసినాను. దాన్ని కనీసం ఒక 4-5 డేస్ నేను చాలా అసలు అంటే కన్ఫ్యూజన్లో ఉండి అసలు పార్టీ మారాలనేటటువంటి ఆలోచన లేకుండింది. మేడం, వాస్తవానికి మీ చరిష్మా ఇప్పుడు పెద్ద రోల్ ప్లే చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో చూస్తే కొత్త వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న లీడర్, ఆ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు. మీరు డీకే అరుణ అనే పేరు ప్రముఖంగా బీజేపీకి కలిసి వచ్చే ఒక ఆయుధమైంది. బీజేపీ పార్టీకి పెద్దగా అంటే బలం లేకపోగా వాళ్ళు చివరి నిమిషం వరకు వెయిట్ చేసి మిమ్మల్ని తీసుకోవడం వల్ల బీజేపీ ఇక్కడ బలం పుంజుకుంది అనేది ఒక ప్రధానంగా వినపడుతున్న వార్త. ఆ చరిష్మా మీదే అనేది జనాలు కూడా చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? అంటే సార్, బీజేపీ కూడా ఇక్కడ ఉంది బలంగా. బీజేపీ పార్టీకి క్యాడర్ ఉంది. ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఆ క్యాడర్ అంతా కూడా ఎవరు ఇక్కడ అంటే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వం వచ్చిండు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేనుండి చాలా జిల్లా కోసం అనేక ఉద్యమాలు, అంటే జిల్లా ప్రాజెక్ట్స్ పైన కానీ, జిల్లాలో అనేక ఇష్యూస్ పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం, ఈ జిల్లా అభివృద్ధికి అడుగడుగున పోరాటాలు చేసి వాటిని సాధించుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించడం, జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి అందరితో పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో అంటే మాట్లాడి ఆ యొక్క సత్సంబంధాలు ఉండేవి. ఎవరు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ పని కోసం వచ్చినా వారిని సానుకూలంగా స్పందించి వారికి సహకారం అందించేదాన్ని. అది కూడా మరి ఇప్పుడు నాకు కలిసి వచ్చినటువంటి అంశం. సో ముఖ్యంగా ఈ పార్లమెంటులో నా సొంత పుట్టిల్లు ఉండడం, నా సొంత పుట్టిల్లే కాకుండా నేను పుట్టిన ఊరు, నా పుట్టిల్లు, మా నాయనమ్మ సంబంధించినటువంటి బంధువర్గాలు, మా అమ్మ పుట్టిల్లు కూడా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టరే. సో ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా మాకు బంధువర్గాలు ఉండడం, సత్సంబంధాలు ఉండడం, రాజకీయ సంబంధాలు ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరితో ఒక మంచి కోఆర్డినేషన్ ఉండడం కూడా ఈ ప్రాంతంలో మరి అందరు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నా గెలుపును కోరుకుంటున్నారు. మరి బీజేపీ పార్టీలో ఉన్నారు వారు నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఆలోచన ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆలోచన. ఈరోజు ఆ బలమైనటువంటి నాయకత్వం కూడా ఈరోజు బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి బలం కానీ, ఇక్కడ జిల్లాలో నాకున్నటువంటి నా మీద ఉన్నటువంటి ఆ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే కానీ, ఈ రెండు కూడా కలిసి వచ్చినటువంటి అంశం. సో తప్పకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ నా వెంబడి ఉంటారని అనుకుంటున్నాను. ఇది అరుణ గారు మనకు చెప్తున్న మాటలు. సో మహబూబ్ నగర్లో పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు జరిగే ఎన్నికలు కూడా చాలా ఆసక్తిగా ఉన్న తరుణంలో అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీకు ప్రతి క్షణం అందిస్తుంటాం. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో నరేంద్ర, రాజ్ న్యూస్ ఫ్రమ్ మహబూబ్ నగర్.